భారతదేశంలోని సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం బాహుబలి 2 మొదటి భాగంతో ఇండియన్ ఫిల్మ్ రికార్డ్స్లన్నీ తిరగరాసిన ఈ చిత్రం ఈసారి 1000 కోట్లను టార్గెట్ చేసింది. ఈ టార్గెట్ను ఛేదించడానికి రాజమౌళి తన కొత్త ఆలోచనలతో సినిమా ప్రమోషన్లు పెంచుకుంటూ వస్తున్నాడు. అయితే ఈ చిత్రానికి ఎంతో ఉపయోగపడిన కట్టప్ప పాత్ర చేసిన సత్యరాజ్ వల్ల బాహుబలి 2 చిత్రానికి కష్టాలు మొదలయ్యాయి. బాహుబలి 2ను మా దగ్గర విడుదల చేయొద్దంటూ కన్నడలోని కొన్ని సంఘాలు ఆందోళన చేయబడుతున్నాయి. గతంలో కావేరీ పోరాటాల్లో పాల్గొన్న నాయకులపై కమెంట్ చేశాడని, అందుకు నిరసనగా సత్యరాజ్ నటించిన చిత్రాన్ని మా రాష్ట్రంలో విడుదల చేయొద్దంటూ బెంగళూరులోని ఫిలిం ఛాంబర్ వద్ద నిరసనకు దిగారు. అంతేకాకుండా అతను కట్టప్ప కాదని కెట్టప్ప అంటూ అవహేళన చేశారు. కెట్టప్ప అంటే కన్నడ భాషలో చెడ్డవాడని అర్థం. ఈ గొడవతో రాజమౌళి తలను పట్టుకుంటే అక్కడి డిస్ట్రిబ్యూటర్లు మాత్రం గుండెలు పట్టుకుంటున్నారట. బాహుబలి మొదటి భాగం అందుకున్న విజయంతో అక్కడి డిస్ట్రిబ్యూటర్స్కి మంచి లాభాలను తెచ్చిపెట్టడంతో రెండవ భాగాన్ని 30 కోట్లకు పైగా కొనుగోలు చేశారు. అయితే అక్కడ జరుగుతున్న గొడవలు బట్టి చూస్తే సినిమా రిలీజ్ కష్టంగా మారడంతో అక్కడి పంపిణీదారులు ఆందోళన చేస్తున్న సంఘం నాయకులతో చర్చిస్తున్నారట. మరి ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న బాహుబలి 2 కన్నడ ప్రజలు చూస్తారో చూడరో వేచి చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ మరియు గాసిప్స్ కోసం వెంటనే